హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నారాయణ శిరీష యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇదైతే మేము తల్లి కళ్యాణానికి అయితే వెళ్ళామండి. మా ఊరు పక్కన తల్లి కళ్యాణం అయితే చేస్తున్నారండి. అందుకని చెప్పేసి నేను, మా పిల్లలు, మా వారు వెళ్ళామండి. మా వారు మమ్మల్ని అక్కడ వదిలిపెట్టి వచ్చారండి ఇంటికి. మేమైతే వెళ్ళి కొంతసేపు ఉన్నామండి. పూలు, గాజులు అవన్నీ తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి ఇచ్చేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి. అమ్మమ్మ అయితే ఇక్కడ చేస్తుందండి పూజ. అమ్మమ్మ అందరికీ బొట్టు పెట్టింది. ఇక్కడైతే ప్రతి శుక్రవారం అయితే పూజ చేస్తుందండి అమ్మమ్మ. మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మ అండి అక్కడ పూజ చేస్తుంది ప్రతి శుక్రవారం. ఇక్కడైతే తాంబూలం అయితే పెడుతున్నారండి. తనైతే మా చిన్నత్తయ్య. ఇక్కడైతే తాంబూలం వచ్చిన ప్రతి ఒక్క ముత్తైదుకి ఇచ్చారండి. పూలు, అరటిపళ్ళు, గాజులు ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. ప్రతి సంవత్సరం అట్లాగే ఇస్తారంట. మేమైతే ఈ సంవత్సరం వెళ్ళండి వచ్చింది, అనుకోకుండా వచ్చాం మేము కూడా. ఇంకా అనుకోకుండా వచ్చినా బాగుందండి, బాగా జరిగింది కళ్యాణం. మేము వచ్చేసరికి అయిపోయిందండి కళ్యాణం. బాగా జరిగిందంట ముందు వచ్చిన వాళ్ళు అయితే చెప్పారు. సరేలేండి, మనకి చూసే అదృష్టం లేదనుకున్నాం. ఇంకెంతవరకు ప్రభుత్వం అంతవరకే కదండి. మేమైతే వచ్చి కొబ్బరికాయ కొట్టేసి తాంబూలం అయితే తీసుకున్నామండి. అక్కడైతే అమ్మమ్మ అవన్నీ తీసుకొని అక్కడ పెడుతుందండి అమ్మవారి దగ్గర. వేరే వాళ్ళు అయితే కళ్యాణం అయితే చేయించుకున్నారండి ఈ సంవత్సరం ఆ ఊరళ్ళే. ఇంక వాళ్ళైతే అక్కడ ఉన్నారండి. మేము లాస్ట్లో వెళ్ళామండి. ఇంకా అక్కడైతే అందరికి తాంబూలాలు అయితే ఇస్తున్నారండి. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా అబ్బాయి వచ్చాడండి కొబ్బరికాయ నేను కొడతానని, తనైతే కొడుతున్నాడు. ఇక్కడైతే చాలామంది అయితే వచ్చారండి. ఎవరెవరు ఇష్టం అండి కొంతమంది వస్తారు, కొంతమంది రారు కదండి. మీకు ఎలా అనిపిస్తుందండి ఇట్లా వీడియో తీస్తుంటే? నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండి. మేమైతే వెళ్ళాం. లోపలైతే విగ్రహాలు ఉన్నాయండి. అమ్మమ్మ అయితే బయట కలసం పెట్టి పూజ చేసిందంటండి. ప్రతి సంవత్సరం ఇట్లాగే చేస్తారంట. అన్నదానం కూడా చేస్తున్నారండి. ఉంటున్నానే నా బాల బాధానే మరలాలా చెప్తుంది అనుకోని నీకమ్మా బిడ్డందు కోరుకోడా అదే యాడికి ఉందమ్మా కాకపోతే నేను చెప్పిన మళ్ళైనా మార్గము తెలిస్తేనే అందిస్తా అందాక కాలేరియా ఉందమ్మా నా మీద కక్షంతో నమ్ముకోని గుడ్డాలు కోటాలు దీపుతూ జలబూతూ తెచ్చైనా ఉంటున్నావు. వందనాలు. అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయండి. అంటే చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడికి వస్తే పిల్లలు పుట్టారంటండి. ఎవరెవరి నమ్మకం అండి, ఎవరెవరి ఇష్టం అది. ఇక్కడైతే భోజనాలు జరుగుతున్నాయి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మా పాప అయితే మంచినీళ్ళు తీసుకుని వస్తుంది. తనైతే మా చిన్న అత్తయ్య అండి. వాళ్ళమ్మ అక్కడ పూజ చేస్తుంది. బాయ్ బాయ్.